పల్నాడు జిల్లా మాచర్ల నోరు కొవ్వెక్కి మాట్లాడుతున్న జగన్. దొంగల ముఠాలో ఒక దొంగకు అన్యాయం జరిగింది అంటున్న జగన్. పరామర్శకు వెళ్లేవారు కత్తులతోనూ కర్రలు రాడ్లతోనూ వెళతారా? మా నాయకుడు ఆదేశాల మేరకే చేతులు కట్టుకున్నా, లేకుంటే మీరు ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగగలిగేవారా? జూలకంటి. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెలిని పరామర్శకు వెళ్లిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడిన విధానంపై మండిపడ్డారు. మాచర్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంలో శుక్రవారం మాచర్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగినా, బడుగు బలహీన వర్గాల వాళ్లపై దాడులు జరిగినా, డాక్టర్ సుధాకర్ను అన్యాయంగా చంపినా, తన అక్కను వేధిస్తున్నారని ఎదురు తిరిగిన బాలుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన, దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన బయటికి రాని జగన్ నేడు తన దొంగల ముఠాలో ఒక దొంగకు అన్యాయం జరిగిందని ఎన్నడూ మీడియా ముందుకు రాని జగన్ నేడు బయటకు వచ్చి సూక్తులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 99% హామీలు నెరవేర్చానని చెప్పే జగన్ ఆ 1% ఏంటో చెబితే తాము విని ఆనందిస్తామని అన్నారు. జనాలను తప్పుదోవ పట్టించేందుకు, తప్పుడు కథనాలు వండి వార్చేందుకు తమ సాక్షి ఒకటి ఉందిగా అని అన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాత్రమే తాము శాంతంగా ఉన్నామని, కనుకనే వైసీపీ వాళ్లు ఈరోజు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. నోరు కొవ్వెక్కి జగన్ మాట్లాడుతున్నారని, పరామర్శకు వెళ్లిన మీ పిన్నెల్లి సోడా బాటిల్స్, కత్తులు, కర్రలతో వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 4 సార్లు గెలిచిన వ్యక్తి పిన్నెల్లి అని చెబుతున్న జగన్ మాచర్ల ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ప్రజలకు అందించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తన దొంగల ముఠాలో ఒక దొంగకు అన్యాయం జరిగిందని జగన్ బయటికి వచ్చారని అన్నారు. ఈ రాష్ట్రానికి కనీసం నీ పార్టీలోని వారికి కూడా జగన్ న్యాయం చేయలేకపోయాడని అన్నారు. ఈ రాష్ట్రంలో యువతను మాత్రం గంజాయి మత్తులో ముంచేసి వారి భవిష్యత్తును సర్వనాశనం చేశాడని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల బతుకు ఛిద్రం చేసింది కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు. జగన్ కు సవాల్ విసురుతూ నీ పిన్నెల్లి అరాచకాలపై బహిరంగ సభకు సిద్ధమా అన్నారు. ఆ బహిరంగ సభలో పిన్నెల్లి చేత వంచబడ్డ వ్యక్తులను సైతం మీడియా ముందుకు తీసుకువస్తారని, నువ్వు సిద్ధమా జగన్ అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి, బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఒక డాక్టర్ సుధాకర్ని, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ, వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, తన అక్కని అవమానించారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తి కాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా? అంటే పరామర్శకు వెళ్ళావరా? మీ శాసనసభ్యుడు పరామర్శకు వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకు వెళ్ళేవాడు కత్తులు, గొడ్డళ్ళు, రాడ్లు, సోడా బాటిళ్ళు, బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి? మరి రా, ఎంత మంచివాడో మీ శాసనసభ్యుడు.
మాచర్లలో సభ పెడదాం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఏ దోపిడీని ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో, ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడో సజీవ సాక్ష్యాలుగా గుంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల, ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం. అప్పుడు కేసులు పెడితే ఈ రోజుకి నీ చర్యలు మరి చేపట్టని పరిస్థితి. ఈ పాత కేసులన్నింటినీ కూడా తిరగదోడుతాం. నీ అవినీతిలో, నీ అక్రమాల్లో, నీ దౌర్జన్యానికి సహకరించిన అధికారులందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం. నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు. మీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకొని జైలుకి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోండి. భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి.